వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీస్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే బాగున్నానండి, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. దిస్ ఈజ్ అనదర్ వీకెండ్ వ్లాగ్ అండి. మాకు వీక్ ఆఫ్స్ అండి, సాటర్డే సండే ఫిక్స్డ్ వీక్ ఆఫ్స్ అనమాట. అన్లెస్ ఎప్పుడన్నా ఎఫ్ఆర్ఆర్స్ ఉండి సపోర్ట్ ఇవ్వాల్సి వస్తే తప్ప మిగతా వీకెండ్స్ అన్నీ మేము ఆఫ్ తీసుకుంటాము. సో వీక్ ఆఫ్ ఉన్న ప్రతిసారి సాటర్డే అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు హాఫ్ డే. ఉన్న హాఫ్ డేలో నేను చాలా వరకు నా టైంని మెయిన్ థింగ్స్ మీద ఫోకస్ చేయాలనుకుంటాను. లైక్ క్లీనింగ్ అండ్ సెల్ఫ్ కేర్, ఇలాంటి వాటి మీద ఫోకస్ చేస్తాను అనమాట. సో అలాంటి ఒక వీకెండ్ అనమాట. వీక్ డేస్ ఎలా ఉంటుందంటే మనకి కొంచెం టైం ఉన్నా సరే, లైక్ హైబ్రిడ్లో కొంచెం ఇంట్లో టైం ఉన్నా సరే, ఇట్స్ మోర్ లైక్ ట్రావెలింగ్, మిగతా డేస్ ట్రావెలింగ్కి లేదా ఇంపార్టెంట్ టాస్క్స్ ఏమన్నా, లేదా మనకి ఏమన్నా అర్జెంట్ బయట వర్క్స్ ఇలా ఎక్కువ అయిపోయింది కాబట్టి ఎక్కువ డీప్ క్లీన్ అయితే అస్సలు చేయలేను. ఎస్పెషల్లీ కిచెన్ నీట్గా ఉంటే ఇల్లంతా ఎలా ఉన్నా సరే వదిలేయాలని చెప్పాను, కానీ నా మెయిన్ ఫోకస్ ఎప్పుడు కూడా కిచెన్ అండ్ మెయిన్ హాల్ మీద ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎవరు వచ్చినా సరే ఫస్ట్ హాల్ అండ్ కిచెనే చూస్తారు కాబట్టి మెయిన్ అది అయితే నేను నీట్గా పెట్టుకోవడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం ఆన్ డే టు డే బేసిస్. సో ఈ వీకెండ్ ఎలాగో కుదిరింది కదా అని చెప్పేసి నేను కిచెన్ మొత్తం క్లీన్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. పిల్లలు ఉంటారు, గ్లాసెస్ అక్కడ పడేస్తారు ఇక్కడ పడేస్తారు, అన్నీ తీసి పడేస్తూ ఉంటారు కాబట్టి ఆ రోజు మొత్తం ఆర్గనైజ్ చేశాను. చక్కగా నీట్ క్లీన్ స్టవ్ పెట్టుకుని ఆ రోజు నేను వంట ఏం చేయలేదు, జస్ట్ పిల్లల్ని పంపించేశాను. అండ్ కిచెన్ మొత్తం క్లీన్ చేసి అంతా ఆర్గనైజ్ చేసి స్టవ్ క్లీన్ చేసిన తర్వాత ఫ్రెష్గా టీ పెట్టుకున్నాను. నథింగ్ బీట్స్ అ కప్ ఆఫ్ కాఫీ ఆర్ టీ ఆన్ అ వీకెండ్ అండి. లైక్ సో సూదింగ్, ఎస్పెషల్లీ పిల్లలు లేకుండా తాగితే అది ఇంకా హెవెన్ అని చెప్పొచ్చు ఫర్ షూర్. చక్కగా జింజర్ టీ తాగేసి కొంచెం వర్క్ ఉంటే ఆ వర్క్ అయితే చేశాను. ఆ వర్క్ చేసిన తర్వాత బ్యాక్ టు కిచెన్ అనమాట. పిల్లలు వచ్చేసి ఆ రోజు గోల్ ఏంటంటే పిల్లలు వచ్చే లోపే నేను వంట చేసేయాలి. నేను వీకెండ్స్ ఎలా ప్లాన్ చేస్తానంటే ఒక ఫ్రై, ఒక చారు అండ్ పెరుగు లాంటివి ఏమన్నా ప్లాన్ చేస్తాను. కానీ ఈవెన్ ఆన్ డే టు డే బేసిస్ నేను పప్పు, సాంబార్ ఇలాంటివి కాకుండా అట్లీస్ట్ రసం లాంటివి అవైతే సింపుల్గా అయిపోతాయి, కొంచెం క్విక్గా అయిపోతాయి కాబట్టి అలాంటివి ప్రిఫర్ చేస్తాను అనమాట. ఐఎమ్ దట్ సార్ట్ ఆఫ్ ఎ పర్సన్. ఫ్రై ఏమన్నా ఉంటే చారు లేదా పప్పు ఇలాంటివి లేకపోతే అసలు నాకు ముద్ద దిగదు అనమాట. కానీ మా ఇంట్లో లేకపోతే పులుసులు తినాలి. కానీ మా ఇంట్లో ఎలా అంటే మా వాళ్ళందరూ ఫ్రై టైప్స్ అనమాట, ఫ్రైలే ఇష్టపడతారు. సో ఆ రోజు అయితే నేను యమ్మీ పప్పు చేశాను, వైట్ రైస్ చేశాను అండ్ ఆలూ ఫ్రై అయితే చేశాను. ఇప్పుడు మళ్ళీ చూస్తుంటే కూడా నాకు నోరు ఊరుతుంది అనమాట. ఆ రోజు అంత టేస్టీగా వచ్చాయి వంటలన్నీ. అండ్ దెన్ పిల్లలు అయితే ఇంటికి వచ్చేసారు. పిల్లలు వచ్చేసాక వాళ్ళకి ఏదో ప్రాజెక్ట్ వర్క్ ఉందంట, విన్సీకి ప్రాజెక్ట్ వర్క్ ఉందంట. సో కెవిన్ ఏంటో హెల్ప్ చేశాడు. ముగ్గురం కలిసి మేమైతే ఆ ప్రాజెక్ట్ చేసాం. ప్రాజెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి స్నాక్స్ ఇచ్చాను అనమాట. సో అలా ఆ వీకెండ్ అయితే మేము పిల్లలతో గడిపాను అనమాట. యూజువలీ ఈవినింగ్స్ వచ్చేసరికి ఒక్కొక్క ప్రాజెక్ట్స్ ఉంటాయి నెక్స్ట్ వీక్, లైక్ మండే మార్నింగ్కి. సో మోస్ట్లీ మేము వాటి మీదే వర్క్ చేస్తాము. ఇఫ్ పాసిబుల్ అలా బయట తిరుగుతాం అనమాట. తిరగడం అంటే నియర్ బై పార్క్, జస్ట్ గో ఫర్ అ వాక్, అలాంటివన్నీ అయితే పిల్లలతో క్వాలిటీ టైం స్పెండ్ చేయడం చేస్తాను. ఎప్పుడు మిస్టేక్ చేస్తుంది. బిగ్ yellowని ఎల్లో అంటుంది. బిగ్ yellow umbrella.
ఈ కుర్చీ అండలా ఇటు చేసావు కెమెరా నువ్వు ఇది ఇటుగా ఇటు చేయాలి ఎక్కడన్నా ప్రాజెక్ట్ చేసిన తర్వాత అయితే నేనైతే పిల్లలకి స్నాక్స్ ఇచ్చాను, నేనైతే టీ తాగాను. అండ్ రీసెంట్గా విన్సీ మ్యూజిక్ క్లాసెస్లో జాయిన్ అయిందండి వోకల్స్కి. సో అదైతే ప్రాక్టీస్ చేస్తుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్ అండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.